హరే కృష్ణ. కడప ఎయిర్పోర్ట్ నుంచి 1 కిలోమీటర్ మేము జస్ట్ ప్రయాణం. ఈ కిలోమీటర్లో 5వ మసీదు, అప్పుడే కిలోమీటర్లో 5వ మసీదు. కడప అంటే మనకు గుర్తు రావాల్సింది అన్నమయ్య, కన్నప్ప, పుట్టపర్తి నారాయణాచార్యులు వారు, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన సిపి బ్రౌన్. ఇంకా ఎయిర్పోర్ట్ కూడా దాటలేదు మేము, అప్పుడే 5 కనపడ్డాయి. మన వాళ్ళు ఎక్కడున్నారు? నీకేంది ఆ నొప్పి? రాధా మనోహర్, నీకేంది నొప్పి? ఏంటంటే ఇప్పుడు మసీదులు పెరిగితే ఏం పెరుగుతుంది? హిందువుల మైనారిటీ అక్కడ మెజారిటీ పెరుగుతుంది. ఆ పెరిగిన తర్వాత ఏమవుతుంది? బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం, తర్వాత ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. కాబట్టి హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే ఈ దేశం సేఫ్గా ప్రశాంతంగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే ఈ దేశంలో రాజ్యాంగం అమల్లో ఉంటుంది. రెండోది, సెక్యులరిజం అనేది ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? కేకే మహమ్మద్ గారు. ఇరాన్లో సెక్యులరిజం చూపించండి, ఇరాక్లో సెక్యులరిజం చూపించండి. షో మీ ఎనీ సెక్యులర్ ముస్లిం కంట్రీ. ఇఫ్ ఇట్ ఇస్ ముస్లిం కంట్రీ, దట్ ఈస్ నాట్ సెక్యులర్ కంట్రీ. ఇఫ్ ఇట్ ఇస్ సెక్యులర్ కంట్రీ, దట్స్ నాట్ ముస్లిం కంట్రీ. చాలా ఓపెన్గా వాళ్ళే చెప్పారు. క్రిస్టియన్ అయిన వాడు సెక్యులర్ కాడు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అచ్చా, ఇస్తిమా అంటే ఏంటి? ఇవాళ ఏంటి విశేషం ఏంటి? అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తారని అడగండి. ఎందుకంటే మేము ఇంతమంది ఉన్నాము, మేము ఇంతమంది ఉన్నాము, భవిష్యత్తులో మా రాజ్యమే వస్తుంది, దానికోసం మేము కష్టపడుతున్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి. అర్థమైందా? ఎందుకంటే ఈ మాటలు నాయి కదండి. ఒక ఎంఐఎం లీడర్ అన్నాడు, మేము నరకడం మొదలు పెడితే హిందువులు పారిపోవడానికి సందులు దొరకవు అని. అతను వేరు, వాళ్ళ ఇంకొక అతను అన్నాడు, ఈ అక్బరుద్దీన్ 15 నిమిషాల్లో వేసేస్తామని అతను అన్నాడు. అతను దాని మీద నిలబడి ఉన్నాడు. వాళ్ళు ఒక మాట మీద ఉన్నారు, హిందువులు వేసేయాలనే సింగిల్ ఎజెండాతో. ఇక్కడ బాధాకరమైన దురదృష్టకర విషయం ఏంటంటే వీళ్ళు కూడా హిందువులే. యాక్చువల్గా శరీరంలో ఏదో అంగవైకల్యం వల్ల వాళ్ళు వేరే మతం అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా హిందువులే. ఎందుకంటే మీరు ఏ ముస్లిం, భారతదేశంలో ఏ ముస్లిం స్త్రీ అయినా చీర కడుతుంది, మెట్లు కూడా ఉంటాయి, కొన్ని చోట్ల పుస్తలు ఉంటాయి. ఎందుకని? వాళ్ళంతా హిందువులే. ఆ విషయం వాళ్ళు గుర్తు మర్చిపోయారు భీతి చేత. కాబట్టి అదేదో వేరే లేదా గొప్ప అనుకునేటువంటి మూర్ఖ హిందువులు దీన్ని రియలైజ్ కావాలి. అర్థమైందా? అందువల్ల ఈ దేశంలో 3 రకాల హిందువులు ఉన్నారు. నీతి లేని హిందువులు క్రైస్తవులుగా మారారు, భీతి కలిగిన హిందువులు ముస్లిమ్స్ అయ్యారు. నీతి కలిగి భీతి లేకుండా నా పూర్వీకులు చాలా గొప్పోళ్ళు అని ఎవడైతే చెప్పగలడో వాడు ఒరిజినల్ హిందూగా ఉన్నాడు. ఆ ఒరిజినల్ హిందువులు మీరు, నేను, ఈ కారుదోలే రాజశేఖరం, ఇందాక నాగిరెడ్డిపాలెం వాళ్ళు, వీళ్ళంతా నీతి కలిగిన హిందువులు. అదన్నమాట. విగ్రహారాధన చేస్తూ లోకానికి ఉపకారం చేస్తూ చిన్న చిన్న ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇచ్చే హిందువులు భూమి మీద ఉండాలి. కానీ విగ్రహారాధన వ్యతిరేకించి ప్రపంచాన్ని మొక్కలు చేసి కోట్ల మందిని చంపే దరిద్రాలు ప్రపంచానికే అనవసరం. కాబట్టి భారత్ బాగుండాలి, ప్రపంచం బాగుండాలంటే మనం సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయాలి, సనాతన ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. అంతేగాని అన్ని మతాలు ఒకటి అని సొల్లు కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఎవడైనా అలాంటి సొల్లు కబుర్లు చెప్తే
కొంచెం నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాను ఆ పోలీసులు సాక్షిగా. 10 lakhs ఎవరైనా నిరూపిస్తే, అన్ని మతాలు ఒకటే అని ఎవరైనా నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. చెప్పి కూడా మనం కొన్నేళ్ళు అయింది, ఆవిడ రాలేదు. రండి, కడపకి స్వాగతం, 10 లక్షలకు కూడా స్వాగతం, ఎవరన్నా రావచ్చు. భారత్ మాతాకి జై. బాడుకో సెక్యులర్ కుక్కలకి బై.